స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ 3rd February 2026. నేను ఈరోజు నిఫ్టీ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 10%, 15%, 20% అప్సైడ్తో క్లోజ్ అయ్యాయి. అలా కాకుండా సపోర్ట్ నుంచి కొంచెం హయ్యర్ సైడ్ క్లోజ్ అయిన స్టాక్స్ని షేర్ చేసి Standard disclaimer. I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఈరోజు 600 పాయింట్స్ గ్యాప్ అప్ వలన మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకి 20%, 10%, 15% ఇలాగా హయ్యర్ సైడ్ క్లోజ్ అయినాయి. నేను అలా కాకుండా సపోర్ట్ సైడ్ నుంచి దాని యొక్క రీసెంట్ ఫాల్ నుంచి సపోర్ట్లో అప్ సైడ్ క్లోజ్ అవుతున్న కొన్ని స్టాక్స్ ని షేర్ చేస్తాను. దాంట్లో మనకి ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్స్ కనుక చూసినట్టయితే మనకి సపోర్ట్ లో 733 దాని యొక్క సపోర్ట్. అది కనుక 2 రోజులు కనుక చూసినట్టయితే మనకి 725 దగ్గర ఒక లోయర్ సైడ్ సపోర్ట్ తీసుకొని అది హయ్యర్ సైడ్ క్లోజ్ అవడానికి ట్రై చేస్తూ ఉంది. సెకండ్ స్టాక్ మనం చూసినట్టయితే హావెల్స్ ఇండియా. సో హ్యావెల్స్ ఇండియా కూడా కనుక చూసినట్టయితే మనకి దాని యొక్క రీసెంట్ సపోర్ట్ 1260 దగ్గర దాని యొక్క రీసెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ రోజు చూసినట్టయితే అది కొంచెం హయ్యర్ సైడ్ క్లోజ్ అయ్యింది. మన థర్డ్ స్టాక్ కనుక చూసినట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ కనుక గమనించినట్టయితే 1350 దగ్గర దానికి ఒక రీసెంట్ సపోర్ట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ రోజు చూసినట్టయితే దాన్ని 1415 దగ్గరికి వెళ్ళి లోయర్ సైడ్ వచ్చి క్లోజ్ అయ్యింది. మేబీ 1350ని మళ్ళీ ఈ సపోర్ట్ ని రెస్పెక్ట్ చేసి తిరిగి అప్ సైడ్ వెళ్తుందా అనేది మనకి కమింగ్ డేస్ లో తెలుస్తుంది. ఈరోజు మన ఫస్ట్ బుల్లి స్టాక్ కనుక చూసినట్టయితే ఆస్ట్రాల్ లిమిటెడ్ ఈ రోజు కొద్దిగా గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యి అది దాని యొక్క రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవడానికి ట్రై చేస్తూ ఉంది. రీసెంట్ కన్సాలిడేషన్ నుంచి ఇది బ్రేక్ అవడానికి ట్రై చేస్తుంది. మన ఆర్ఎస్ఏ వాల్యూ కనుక చూసినట్టయితే 60 చూపిస్తూ ఉంది. ఇది మనకి రెసిస్టెన్స్ బ్రేక్ అవడానికి ట్రై చేస్తున్న స్టాక్. మన ఇలానే సెకండ్ స్టాక్ కనుక చూసినట్టయితే పిపిసిఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి సపోర్ట్ 350 దగ్గర కనిపిస్తుంది. రెసిస్టెన్స్ చూసినట్టయితే మనకి 375 దగ్గర కనిపిస్తూ ఉంది. ఈ రోజు ఆ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. సో ఈ రోజు మార్కెట్ అంత పైన కూడా బేరిష్ సైడ్ కనిపిస్తున్న స్టాక్ పాలసీ బజార్, పిబి ఫిన్టెక్. ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి ఈ రోజు లాంగ్ బేరిష్ క్యాండిల్ కనిపిస్తూ ఉంది. బికాస్ నిన్న రిజల్ట్స్ వచ్చాయి. మేబీ బికాస్ ఆఫ్ రిజల్ట్స్ రియాక్షన్ ఈ రోజు ఈ స్టాక్ ఇలా పడి ఉండొచ్చు. మన సెకండ్ స్టాక్ కనుక చూసినట్టయితే వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ కూడా ఈ రోజు మనకి బేరిష్ సైడ్ కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్స్ లో కూడా దీనికి మనకి హ్యూజ్ షార్ట్స్ బిల్డ్ అయ్యాయి. మన ఇంకొక స్టాక్ చూసినట్టయితే కేపీఐటీ టెక్నాలజీస్ కూడా మనకి ఈ రోజు బేరిష్ సైడ్ క్లోజ్ అయింది. కాకపోతే కేపీఐటీ మనకి ఆ సపోర్ట్ ని రెస్పెక్ట్ చేస్తున్నట్టు. సో ఇది నాకు కనిపిస్తున్న స్టాక్స్ ని మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి కామ్ ఎక్స్చేంజ్లో సిల్వర్ వచ్చేసి $86 దగ్గర ఉంది. గోల్డ్ వచ్చేసి $4,935,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన ఈటీఎఫ్స్ చూసినట్టయితే గోల్డ్ ఈటీఎఫ్ 125 రూపీస్ దగ్గర క్లోజ్ అయ్యింది. అండ్ సిల్వర్ ఈటీఎఫ్ వచ్చేసి 247 దగ్గర క్లోజ్ అయ్యింది. మన ఫిజికల్ ప్రైస్ చూసినట్టయితే 10 గ్రామ్ గోల్డ్ 1,56,000 చూపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం సిల్వర్ వచ్చేసి 2,80,000 చూపిస్తుంది. సో ఇది సిల్వర్ ఒక స్నాప్షాట్. లాంగ్స్ వాల్యూమ్ మల్టిపుల్తో ఎక్కడ లాంగ్స్ ఎక్కువ బిల్డ్ అవుతున్నాయి అంటే నిఫ్టీ ఫ్యూచర్స్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బిహెచ్ఈఎల్, అదానీ పోర్ట్స్ ఇట్లాగా ఈ స్టాక్స్లో అంతా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. అదే మనకి షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయి అంటే వరుణ్ బెవరేజెస్, పీజీఈఎల్, ఇండ్ పెట్రో, ఎన్ఎండిసిలో మనకి ఇక్కడ షార్ట్స్ ఎక్కువ బిల్డ్ అవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please give a comment in the comment section. Thank you for watching.